ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మాకు రాత్రంతా సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నాయన, వస్తున్న ప్రతి పరిస్థితిలో మాకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. నేను వాక్యమనే వెలుగులో నడుచుటకు నీ కృప సహాయం దయచేసినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యమైన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులను దానిని విని సంతోషించారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయమన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయాను. నీ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని ఆశ్రయం అన్నిటిలో నుండి అతనికి రక్షించాను. యెహోవాయందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉన్న వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు వారు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలికొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనను ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోర్చున్నవాడై ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొను. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానము వెతుకుట దాన్ని వెంటాడును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు యొగ్గియున్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారిని విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ప్రసన్నుడు, కలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారిని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు.
చె- చెడుతను భక్తిహీనులకు సంహరించును, నీతిమంతులు ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును. మరి ఇందులో కీర్తనలు 34వ వచనంలో చూసుకున్నప్పుడు మనము ఎక్కువసార్లు మనం కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ ఉంటాం. మరి ఏంటిది? మరి యెహోవా 6వ వచనం, ఈ దీనిని మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన శ్రమల్లో నుండి ఆయన రక్షించును. యెహోవాను భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి అని రక్షించును. ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాము. యెహోవాను భయభక్తులు కీర్తనలు 34:7 అని దైవసేవకులు కూడా చెప్తూ ఉంటారు. యెహోవాను భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షించునని దేవుని వాక్యంలో సెలవిచ్చిందని చెప్తూ ఉంటారు. మన జీవితంలో కూడా నిజమే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతల కాపుదలుగా మనకు ఉంటుంది. మరి భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించుకుంటూ ఉంటే ఆయన దూతల కాపుదల ఉండదు కూడా, మరి ఉండదు. మన ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాం, అప్పుడు కాపుదల ఉంటుందా? ఉండదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి మనము కూర అన్నం తినేటప్పుడు కూర కలుపుకొని తింటూ ఉంటాం. అందులో ఉప్పు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, అసలు ఉప్పు లేదా అని తెలుసుకోండి. మన నోటికి రుచిగా కొడతానే తింటూ ఉంటాం. సప్పగుంటే తినలేం. నిజం, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంటారు? కొన్ని సందర్భాలలో బాగా ఆకలి అయినప్పుడు ఈ కథ కడుపు నిండడమే ఒకటే చూస్తుంటాం. అలా ఉప్పు తక్కువ తినడం, ఎక్కువ తినడం, మన ఆకలిని తెచ్చుకోవడానికి ఎట్టుకున్నా తింటాం. ఇక మీడియంగా తినాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు అది ఉప్పు చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అని తక్కువైతే వేసుకుంటాం, ఎక్కువైతే తినలేం. అంత రుచిగల పదార్థం వండుకున్నా ఈ ఎక్కువైతే తినలేం. సపోజ్ చికెనే తెచ్చుకుందాం అనుకో, మనకి ఇష్టమైనది మంచిగా వండుకొని కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకో తినలేం, పక్కన పెట్టేస్తాం. ఆ సందర్భం కూడా ఉంటుంది. మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది, తిక్కగా అయిపోతుంది. అప్పుడు మనం తింటావా? తినలేం, పక్కన పెట్టి పోతామా, వేస్ట్ అవుతామా అని పక్కన పడేస్తాం. మరి దేవుని కూడా మరి ఒక రుచిగా, మరి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనని, ఉత్తముడు అంటే అనుభవంలోనికి వచ్చినప్పుడే తెలుసుకొని మరి జీవించడం అన్నట్టు. నేను ఒకనే సాక్షి చెప్తాను, నేను ఒకనే నమ్ముకుంటాను. నాకు దేవునికి ఏదో ఒక అనుభవం ఉన్నప్పుడే ఆయన ఉత్తముడని నేను చెప్పగలుగుతాను. అదే దావీదు మహారాజు జీవితంలో కూడా తనకు వచ్చిన శ్రమలలో, కష్టంలో, వేదనలో, బాధలలో ఆయన రాసిన మాటలు మరి 34వ కీర్తనలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రి వారి వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనలు. మరి అబీమెలెకు ఎదుట వెర్రివాడని ప్రవర్తించినప్పుడు అది చోట తోలివేసిన తర్వాత మరి దావీదు మహారాజు తన చేదు అనుభవంలో వెళ్ళాల్సి వచ్చింది. అబీమెలెకు ఎదుటి నుండి వెర్రివాడు వల్లే ప్రవర్తించి అతని చేత అబీమెలెకు తోలివేయబడిన, అంటే మనకేది ఒక అసలు వీడు మంచోడు కానీ పంపియండి రాని కొన్ని సందర్భాల్లో అంటారు, వీడు వేస్ట్ కాదు పంపియండి అంటూ ఉంటాం. అలాంటి సందర్భం దానికి వచ్చింది. కానీ ఆ స్థితిలో కూడా దేవుడు ఆయనని మరి కాపాడిండు, రక్షించాడు అని ధైర్యంగా దావీదు మహారాజు చెప్పుకుంటాడు. అదే తన జీవితంలో రుచి చూసిన అనుభవం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటే ఆయన తన అనుభవంలో దేవుడు ఉత్తముడని తెలుసుకున్న అనుభవంతో ఈ గ్రంథము లిఖించబడి ఉంది.
యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు కల ఉంచువారు ఏమీ కొదవలేదు. సింహం పిల్లలు ఏమీ ఆకలి ఉండడు. ఆకలి కొని ఉండును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కొదువై ఉన్నది. మరి ఈ వచనం బట్టి ఒక పాట ఒక వ్యక్తి రచించాడు. సింహపు పిల్లలు ఆకలి కొనినడు అనే పాట. ఏమేది కొదవని గుండె మంచిగా ఉంటుంది ఆ పాట. నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. గుండె చెదిరిన వారిని ఆదరించి దేవుడా, గూడు విడిచిన పక్షిని చేరదీసిన త్యాగశీలుడా నీ కొందనాలయ, నా హృదయ పాలక నీ కొందనాలయ అని దైవజనుడు ఎవరో ఆ భక్తుడు మంచిగా పాట పాడు. తన అనుభవంలో వచ్చినప్పుడు కొందరు పాటల రూపంలో కూడా లెక్కించుకుంటూ వస్తూ ఉంటారు అనుభవాలు ఎదురైనప్పుడు. అలాంటి జీవితం దావిది కూడా వచ్చింది. సింహపు పిల్లలు ఆకలి మరి అవి లేమి గలవాడై ఉన్నాయా అంటే ఏమి లేక ఉన్నాయా? యెహోవాను ఆశ్రయించాలి ఏ మేలు కొనవలేదు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు లేకుండా ఉండదు. ఏదో ఒక మేలు చేస్తూ ఉంటాడు. మనం కొన్ని సందర్భాల్లో ఇది కావాలి ప్రభా, నాకు మైండ్లో ఫిక్స్ అయింది, ఇది కావాలి అని మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం. అది ఇవ్వకుండా కాసేపు బాధపడుతూ ఉంటాం. అది నాకు నచ్చింది, ఎందుకే లేదు అది ఆ బాధ పోయి కొన్ని రోజుల దాకా మర్చిపోలేం. దేవుడికి తెలుసు మరి ఏది మంచిదో ఏది చెడుదో. నీకేది మంచిదైతే ఆయనకు మరి బాగుంటుందో ఆయనకు తెలుసు. కానీ మన ఇష్టం మన ఇష్టం నెరవేర్చుకుంటూ ఉంటావు ఈ భూమి మీదకి వచ్చినాక. అందుకే బాధపడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. తగిన సమయం వద్దు నీకు వేలుగా ఉన్నది ఇచ్చినప్పుడు ఆ వేలుతో నువ్వు గ్రహించగలవు. మరి ఇంకా తాగురాదు తన జీవితంలో మేలు పొందాడు అనే మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరి వాడనై ఉన్నాడా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. మరి చెడ్డ మాటలు ఎవరి కూడా వస్తాయి? పెద్దమైన మాటలు దేవుని ఎదిగిన ప్రజలకి వస్తాయి. అంతేకాదు క్రైస్తవులు కూడా చెడ్డ మాటలు వస్తాయి. హృదయంలో యేసు ప్రభు లేని కారణటువంటి చెడ్డ మాటలు వస్తాయి. ఒకడేనా అసలు ఎటువారు ఎన్ని మనల్ని హింసించి బాధపెట్టిన ఒక్క మాట కూడా దేవుడి ఎరిగిన అసలు దేవుడి పరిశుద్ధ ఏమంటారు, దేవుడి రక్షింపబడిన వ్యక్తి, దేవుడి తనలో నివాసం కలిగిన వ్యక్తి గుండా ఏ చెడ్డ మాట రాదు. నేను చెప్పగలను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినా మౌడే జ్ఞాని. మరి మౌడగా ఉంటాడు. ఎదుటివారి ఎన్ని మాటలు అంటే సపోర్ట్ చేస్తాడు. పెద్దమైన మాటలు చిన్న మాటలు దేవుడి ఎరగని వారికి ప్లస్ రక్షణ లేని వారికి వస్తాయి. రక్షింపబడిన వారికి రావు. ఈనాడు క్రైస్తవులు కూడా పెద్దమైన మాటలు ఆడుకుంటూ ఉంటారు. వీరికే క్రైస్తవులు కానీ చేస్తే బూతు మాటలు అలా క్రైస్తవుల బూతు మాటలు మాట్లాడుతారు. అలాంటి మాటలు మనకు రాకూడదు. కీడు చేయటం వాడి మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి వరను ఎత్తి ఉన్నది. కీడు చేయటం వాడి మేలు చేయము, మేలు చేయటం వెతుకుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి వరను ఎత్తి. మనం మొరపెట్టుకుంటాం, ప్రభువా
దయచేయి ప్రభు, దయచేయి ప్రభు మొరపెట్టుకుంటూ ఉంటాం. ఆయన మొర ఆలకించి ఉంటూ ఉంటాం. దేవుడు నీతిమంతుల మొర ఆలకిస్తున్నట్టు 18 నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి వారిని విడిపించి మనకు ఆపదలు ఎంతో సంభవిస్తుంది. నీతిమంతులు దేవుడే చెప్పాడు ఫస్ట్, నీతిమంతులకు ఆపదలు అనేకముగా వస్తాయి. కానీ ఆయన వాటన్నిటిలో నుండి వారిని విడిపించక వాడుకుంటుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటే ఉంటాడు. బిడ్డ ఫలానా ఆపద ఇలా వస్తుంది, తప్పించే మార్గం కూడా దేవుడు చూపిస్తాడని వాక్యంలో ఉంది. దేవుడు చెప్పిన మాట వింటే చాలు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడడం, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతను భక్తిహీనులకు సంహరించడం, నీతిమంతులు దేశించిన అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించింది. ఆయన శరణు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడదు. వాళ్ళ ఎముకలు కూడా లెక్కించాడు. ఏది విరిగిపోకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. మరి నీతిమంతులు దేశించి వారు అపరాధులుగా ఎంచబడదు. ఈనాడు నీతిమంతులని దేశించి వారు ఉన్నారు కాబట్టి వారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించిన, ఆయన శరణు తెచ్చు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడదు. దేవుని శరణు తెచ్చుకున్న వారిని ఎవరు అపరాధులుగా ఎంచబడదు. దేవుని బిడ్డలకి అంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలు కాకుండా చేసే సైతాను ఇలా ఎన్నో పడాలు అనమాట. మరి నేను ఇన్ని రోజులు దేవా ఎగ్జామ్ ఉంది, దేవా ముందే ఎగ్జామ్కి ముందే కాల్ లెటర్ అయ్యి వస్తాయని యూట్యూబ్లో చూసాను. సో నేను 3వ తారీఖు అలా వెళ్ళి చూస్తే అక్కడ అది ఓపెన్ కాదు. దేవా మెసేజ్ వస్తుందని ఉంది, తెలియచుకున్నాను. ప్రభా ఏ రోజు వస్తుందో అని చేస్తే మండే రోజు వచ్చింది. నేను నైట్ చూశాను. అది 10 రోజులకు ముందు మెసేజ్ అని వస్తుంది. అది అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ ఏ సీట్లో ఉండదు, ఏ టైంలో ఉండదు, ఎక్కడ ఏ షిఫ్ట్ ఇలాంటివి అని దాని మీద ఉంటుంది. దేవుడికి తెలుసు మన మరో వీడియో. అది నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభా అది ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది. అంతేకాదు, నువ్వు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్ మీద సిస్టమ్ మీద చేసేది ఉంటుంది. పేపర్ రాసేది కాదు, కంప్యూటర్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఆన్సర్ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది ప్రస్తుతానికి ఇది అక్కడ క్లిక్ అడిగితే అది చూసి అది మరి సెల్లులో చూపించాలా, సిస్టమ్ మీద ఆడ కొంచెం చూపిస్తారని ఆడ తెలుసుకొని నేను చిత్తమైతే ఈరోజు కంపల్సరీ వెళ్ళి తెలుసుకొని రావాలి. నీకు సిస్టమ్ మీద ఇప్పుడు నీకు సెల్లు తెలుసు, సిస్టమ్ మీద అది తెలుసావు, సిస్టమ్ మీద కూర్చొని ఎగ్జామ్ రాసినట్టుంది. ఇట్లా క్లిక్ చేయగానే ఆడ పేపరు ఎప్పుడు ఎట్లాంటివి అని తెలుసుకుంటుంది. సిస్టమ్ మీద నేను ఎగ్జామ్ రాసాను. ఆ టైం వరకు అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ చేసేది ఉంటుంది. మరి నువ్వు ఏ క్వశ్చన్కి దీని మీద ఆన్సర్ చేసేది దేవుడు అక్కడ నిర్ణయించే సమయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడ ఎగ్జామ్లో వాడుకుంటా. నువ్వు రాసే ఎగ్జాము దేవుడికి భయంకరంగా ఉంటుంది. నేను ఒకటే అడిగాను, ప్రభా జాబ్ కోసం నేను సెర్చ్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్కి రైల్వేకి అప్లై చేసినప్పుడు అయిపోయింది. ప్లేస్ ఎగ్జామ్కి నేను అప్లై చేసుకోవాలి. ఎయిర్పోర్ట్కి అయినా రైల్వేకి అప్లై చేశాను. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పలానా రోజు జాయిన్ కావడానికి రండి అని చెప్పినప్పుడు ఎయిర్పోర్ట్కి మనం ఆ రోజు వెళ్ళాము. కానీ ఏంటి
ఆ రోజు బస్సు మనం బస్సుకి వెళ్ళేది ఆ దారి మనకు తెలియలేదు. తిరిగి రిటర్న్ అయ్యి వచ్చాం. సో ఇది ఇంకో దారి రైల్వే జాబ్ లాస్ట్ డేటు పలానా రోజు ఉంది. ప్రభా ఇదొక దారి ఉంది, ఈ దారికి మేము వెళ్తున్నాం. సో నేను మనం ప్రార్థించాను, ప్రభా ఇది నీ చిత్తంలో అయితే కంప్యూటర్ సిస్టమ్ మీద ఎలాంటి డిస్ట్రిబ్యూట్ రాకుండా మరి అక్కడ తమ్ముడికి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ ఉండి అది కరెక్ట్గా రావాలని ప్రార్థన చేస్తాను. ఈ జీవితంలో దేవుడు ఆ రోజు అప్లై చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా అప్లై చేసే భాగ్యాన్ని ఇచ్చారు. సో దేవుడి చిత్తంలో రైల్వే ఎగ్జామ్ రాసినప్పుడు ఆయన నేను ఒకటే ప్రార్థన, నీ చిత్తంలో ఉంటుంది మార్గం సరళం చేస్తాను. ఇప్పటికి కూడా నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీ చిత్తంలో ఉంటే ఎగ్జామ్ వచ్చి రాయాలి, ప్లస్ జాబ్ సెలెక్ట్ కావాలి. ఆయన కోరుకున్నది ఏంటిది? ఆయన చిత్తం కోరుకుంటాడు. ఎందుకు ఇది నాకు తెలుసు ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ జాబ్ చేస్తే ఇది పైసలు వస్తాయి, ఆ జాబ్ చేస్తే కాదు. నీకంటూ ఒక జాబ్ నేను ఎందులో నిలబెడుతున్నాడు దేవుడు. ఏ పనైనా జాబ్ అయినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అంతే. మనం బలవంతంగా ఏది మనం చేసుకోలేం, మన ఇష్టం ఎక్కడ నెరవేర్చుకోలేం. ఆయన మన తలపు ఆలోచనలు ఎరిగినది. నేను అదే కోరాను, దేవుడి చిత్తంలో ఉంటే అంటే మార్గాలు. నిన్న నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకు నేను సండే రోజు చూసుకోలేదు, అయ్యో అంటే టెన్షన్. నా మనసుకు వచ్చిన తర్వాత నెమ్మదిపరచుకోండి. టెన్షన్ ఎందుకు? 10 రోజులకు ముందు ఈ మెసేజ్ వస్తుంది. సోమవారం కదా, ఈరోజు ఎట్లు పడి తెలుసుకుంటా, అది ఓపెన్ అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడి చిత్తంలో టెన్షన్ ఇక అడ్మిట్ కార్డు ఓపెన్ తీసుకుని నీకు కాబట్టి అచీవించాలి. నువ్వు రాసే ఎగ్జామ్ అక్కడ మహిమకరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంటే ఉంటాడు. పలానా క్వశ్చన్ మీద నీకు దేవుడు కరెక్ట్ ఏది కరెక్ట్ అయితే దానికి నువ్వు నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అక్కడ క్లిక్ చేసి ఆన్సర్ అని సేవ్ చేసి రావాలి. నీ మనసుకు మరి సాధారణ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కంగారు పెడుతూ ఉంటుంది. కానీ క్వశ్చన్ ఆన్సర్లు రాయకుండా అన్నీ చేయకుండా వస్తూ ఉంటుంది. సో అన్నిటికీ నువ్వు కాదు, నీ మనసుకి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది దానికి కరెక్ట్ ఆన్సర్ అని క్లిక్ చేసి సేవ్ చేసి రావాలి. అలా నువ్వు ఆ టైంలో అన్నీ ఎన్ని మార్క్స్, దానికి కూడా మార్క్స్ స్కోర్ అని ఉంటాయి. దానిని బట్టి నువ్వు సేవ్ చేసుకుంటూ వస్తే దేవుడు నిన్ను నిలబెడతావు. అది కూడా దేవుడి చిత్తం అప్పచెప్తావు. అంతే. దేవుడి చిత్తంలో జాబ్ సెలెక్ట్ అయితే దేవుడికి మహిమకరంగా నేను ఈ డిసెంబరు మన ఇంట్లో స్థుతి కలిగి ఉండాలని కోరాడు. ఒకటి రాని భర్తకి జాబ్ అటెండ్ జాబులకి అప్లై చేసుకున్నాను. వారికి నిరంజక్కకి జాబ్, నీకు ఫర్దర్ నాకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం కనిపెడుతున్నాను. ఇవి 4 మన జీవితంలో జాబ్కు సంబంధించి 4. అయితే దేవుడికి మహిమకరంగా స్థుతి కలిగి ఉంటాడని దేవుడికి నేను చెప్పుకున్నాను. దేవుడి మాటలు దేవుడి చేయాల్సిన కార్యం జరుగుడుగాక ప్రార్థించడం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ రాముని పట్టుదరాలు తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచిన కదరాలు ఆ సమయంలో దేవుడికరంగా ఆశ్చర్యంగా సిద్ధపరచు. నువ్వు చేసిన మేలును బట్టి స్థుతిస్తూ ఘనతా ప్రభావం పొందువని కోరుకుంటున్నాను. యేసు దివ్యమైన నామములో అతవిడిగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే నేను. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.